సెకండ్ ఆన్సర్ తీస్తున్నా, చూసి తీసుకో. బట్ రే ఏందిరా, ఏంది లేవు, నాది కాదు మ్యామ్, అది ఒంగురా. ఏందిరా ఇవన్నీ? అది కాదు. నువ్వు గిన్నె కింద బొచ్చ పెంచుకునేది ఇవన్నీ పెట్టుకోనికా? అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్, అవుట్. పోతున్నది. నెక్స్ట్ టైం నుంచి అందరు నీట్గా హెయిర్ కట్ చేసుకొని రావాలి నా క్లాస్కి. అందరు హాల్ టికెట్లు తీయండి. ఎవరి దగ్గర చిట్టీలు కానీ ఫోన్లు ఏమైనా ఉంటే ప్లీజ్ డ్రాప్ ఇట్ హియర్. నా చిట్టీలు లేవుగా, లవ్ లెటర్లే ఉన్నాయి. అందరు రాసిందంతా క్రాస్ చెక్ చేసుకుని ఏమైనా తప్పు రాస్తే నాకు మాత్రం సంబంధం లేదు. అందరు చెప్పే డైలాగ్సే కదా మ్యామ్. ఆన్సర్ షీట్ కవర్ చేసుకోండి, డేట్ రాసుకోండి, హాల్ టికెట్ నెంబర్ వేసుకోండి, సేమ్ డైలాగ్సే కదా. గుడ్, అవే డైలాగ్స్ మళ్ళీ చెప్తున్నా వినండి. ఓకే. కవర్ యువర్ ఆన్సర్ షీట్ అండ్ డోంట్ కాపీ. ఎవరైనా దొరికినారనుకో డీబార్ చేపిస్తా, ఓకేనా? ఎస్, నవ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఎగ్జామ్. నువ్వు మూసుకుంటేనే కదా మేము రాసేది. రైట్ డేట్, హాల్ టికెట్ నంబర్, కవర్ యువర్ ఆన్సర్ షీట్. అమ్మా కవర్ యువర్ ఆన్సర్ షీట్. ఎంటీగానే ఉంది కదా మ్యామ్. అయితేనే కవర్ యువర్ ఆన్సర్ షీట్. గైస్ ఎవ్రీవన్ ప్లీజ్ కవర్ యువర్ ఆన్సర్ షీట్. కవర్ యువర్ ఆన్సర్ పేపర్. అమ్మా వాట్ ఈస్ దిస్ డ్రెస్? డోంట్ యూ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఇట్లనేనా ఎగ్జామ్కి వచ్చేది? ఇంకొకసారి ఇట్లా చేస్తే క్లాస్కి వెళ్ళి బయటికి పంపిస్తా. సారీ మ్యామ్. హాల్ టికెట్ నెంబర్ రాయి. అందరికి అదే చెప్తున్నాను, హాల్ టికెట్ నెంబర్ రాయండి అని. రే టైం అయిపోతుంది, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జామ్ రాయండి రా. ఏ పాప ఏందో ఏమో ఇల్లు. హే టైం అయిపోయింది. గైస్ ప్లీజ్ గివ్ యువర్ పేపర్స్. ఒక దినమ్మ అప్పుడే టైం అయిపోయిందా? అరే ఇవాళ నాకు 90 ఫిక్స్ రా. అరే అందులో హాఫ్ నాకు రా ప్లీజ్. అరే పిచ్చోడు, నేను మాట్లాడేది మార్క్స్ గురించి రా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దేవుడు ఉన్నాడు, అందరు పాస్ అవుతారు, ఏం టెన్షన్ పడకండి, ఓకేనా? హారిక మేడం వచ్చిందిరా, ఈజీ కాపీ చేయొచ్చు. సర్లే చూద్దాం. ఏంటమ్మా సునీత, మళ్ళా చుట్టాలింటికి వచ్చినట్టు సప్లికి వచ్చినావు? లాస్ట్ టైం మీరు లేరు కదా మ్యామ్. అచ్చా, పాస్ అవుతావులే, అంతా దేవుడు చూసుకుంటాడులే. దేవుడు ఉన్నాడు. ఏంటమ్మా చిట్టీలు ఇలా పడేసుకుంటే ఎట్లా? ఎంత దేవుడు కృపున్నా మన ప్రయత్నంలో మనం ఉండాలే కదా. తీసుకో, దాసుకో, రాసుకో, సరేనా? ఏం వస్తున్నాడు? రే నీలాంటోడేరా పునుగల వాడి దగ్గర పోయి పిజ్జా ఆర్డర్ చేసిండ్రంటే, రే ఎకనామిక్స్ కి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి తేడా తెలియదా?